టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పేపర్లో ఏదైతే సిలబస్ ఇవ్వడం జరిగిందో ఆ సిలబస్ పేపర్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఆధారంగా నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద జస్ట్ మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ టిక్ చేసే విధంగా నేను లాజిక్స్ చెప్పడం జరిగింది. గ్రామర్ రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా, నేను వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా లాజిక్స్ చెప్పడం జరిగింది. సో అన్ని టాపిక్స్ మీద వీడియోలు అవైలబుల్ కలవు, కావాల్సిన వారు తప్పకుండా చూడగలరు. సో ఆ టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మనం గ్రాండ్ టెస్ట్లను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అయితే థర్డ్ గ్రాండ్ టెస్ట్లో ఈ 30 బిట్స్ దాకా మనం డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది 4th గ్రాండ్ టెస్ట్ కాబట్టి మనము 31 నుంచి డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో గ్రాండ్ టెస్ట్లో కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి లాజిక్స్ కావచ్చు, సో ఆ లాజిక్స్ని రిపీట్ చేస్తూ అసలు ఆన్సర్ను ఎలా రికగ్నైజ్ చేయాలో చూసుకుంటూ వెళ్తున్నాము. సో ఒకసారి 31 బిట్ నుంచి మనం చూద్దాం. సో ఇక్కడ గమనించండి, క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. కరెక్ట్ ప్రిపోజిషన్ను చూస్ చేయమంటున్నాడు. రైట్, ఒకసారి క్వశ్చన్ చూసేసి హీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. హీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో అంటున్నాడు. ఇన్, ఎట్, ఆన్, విత్. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్కు నేను ఇక్కడ లాజిక్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఈ పీడిఎఫ్ను తర్వాత చదువుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఆ బిట్టుకు ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అవుతుంది అనేది ఈ విధంగా నేను లాజిక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గమనించండి, గుడ్ ఎక్కడొచ్చినా, జీఓఓడి గుడ్ కానీ, బిఏడి బ్యాడ్ కానీ ఎక్కడొచ్చినా వీటి తర్వాత ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ కంపల్సరీ వస్తుంది. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. సో ఆ విధంగా చెప్తాం. రైట్, అర్థమైంది కదా. అంటే ఎక్కడ అయినా సరే గుడ్ ఇచ్చి దాని తర్వాత ఏం ప్రిపోజిషన్ వస్తుంది, బ్యాడ్ అని ఇచ్చి దాని తర్వాత ఏం ప్రిపోజిషన్ వస్తుంది అని అడిగితే అక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎట్. ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. కరెక్ట్ ఆర్టికల్ చూస్ చేయమంటున్నాడు. డాష్ గంగా ఈజ్ సాక్రెడ్ రివర్. సో ఇక్కడ గంగా ఇచ్చింది. గంగా అనేటువంటిది ఏంటిది అంటే రివర్. రైట్, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. సో గంగా అనేటువంటిది వాటర్ బాడీస్ అంటే రివర్ కాబట్టి అక్కడ మనం ద ఉపయోగించాలి. సో ఏ, యాన్, ద, నో ఆర్టికల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ద అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వర్బ్. కరెక్ట్ వర్బ్ను చూస్ చేయమంటున్నాడు. బ్రెడ్ అండ్ బటర్ డాష్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ అండ్ బటర్ డాష్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ గమనించండి, జనరల్గా మనం ఏం చేస్తామంటే బ్రెడ్, బటర్ ఇవి సపరేట్ ఏమో అని అనుకొని వాటి తర్వాత ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ను పిక్ చేస్తాం. ఆర్, ఈజ్, వర్, హ్యావ్. సో వీటిలలో మనం ప్లూరల్ తీసుకుంటాం. ముఖ్యంగా ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ ఇవన్నీ ప్లూరలే. సో వీటి తీసుకుంటాం, ఈ హెల్పింగ్ వర్బ్స్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే బ్రెడ్, బటర్ ఈ రెండు కూడా సింగిల్ వర్డే. ఓకే, అవి వన్ ఐడియాను మాత్రమే తెలియచేసేటువంటి పదం. సో వాటి తర్వాత ఏం ఉపయోగించాలి, సింగులర్ వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి. అంటే ఈజ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఆర్ ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్, వర్ ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్. సో ఆన్సర్ ఏమవుతుంది, సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో అది ఈజ్ అవుతుంది ఆన్సర్. సో బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. కరెక్ట్ ప్రొనౌన్ను ఉపయోగించమంటున్నాడు. సో ఈ మోడల్లోనే గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్లోనే ఇక్కడ మరియు ఇక్కడ ఈ మోడల్లోనే ఇంతకుముందు చెప్పుకున్న బిట్ ఉంది కదా, ఆ మోడల్ కావచ్చు, ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయేటువంటి ఈ మోడల్ కావచ్చు, ఈ మోడల్లోనే మనకు బిట్స్ టెట్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఈచ్ స్టూడెంట్ షుడ్ బ్రింగ్ డాష్ నోట్బుక్. సో ఇక్కడ ఏమొస్తుంది, హీజ్, అర్హరా, దేరా, అవరా, యువరా. సో ఇక్కడ గమనించండి, ఇది దేనికి సంబంధించిందంటే సింగులరా ఫ్లూరల్ ప్రొనౌనా అనేటువంటి దాని గురించి సంబంధించింది. సో ఈచ్ స్టూడెంట్ ఓకే అనేటువంటిది సింగులర్ ప్రొనౌన్.
సో సింగులర్ ప్రొనౌన్ కాబట్టి అక్కడ ఏమొస్తుంది దానికి సంబంధించి హీస్ కానీ హర్ కానీ వస్తుంది, ఇది సింగులర్. దేర్ అంటే వారి యొక్క, అంటే ఎక్కువ మంది, సో ఇది ప్లూరల్ అవుతుంది. అవర్ అంటే మన, కాబట్టి మనది అంటే ఇది కూడా ఒకటి కంటే ఎక్కువ. యువర్ అంటే మీది, ఇది కూడా ఎక్కువ కాబట్టి అవేమి రావు అక్కడ. సో ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఏంటిదంటే ఇది అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటున్నాడు. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ది, ఓకే, హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హూ హ్యాజ్ ఓన్ ద ప్రైజ్, ఇది ఒకటోది. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హూ హ్యావ్ ఓన్ ద ప్రైజ్, ఇది రెండవది. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్ హూ హ్యాజ్ ఓన్, ఇది మూడు. హీ ఈజ్ వన్ బాయ్స్ హూ హ్యావ్ ఓన్. సో ఇలా బిట్స్ ఇచ్చినప్పుడు గమనించండి, ఇందులో ఆన్సర్ను మనము కరెక్ట్ ఆన్సర్ను గుర్తుపట్టడం చాలా కష్టం. సో అందులో ఫస్ట్ లాజిక్ ఏంటిదంటే అసలు ఇగో ఇది తప్పు ఉంది, సెంటెన్సే తప్పు ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు మిగిలిన ఆప్షన్స్ ఎన్ని? మూడిట్లలో ఒకటి కరెక్ట్ ఉంటుంది, రెండు తప్పు ఉంటాయి. అంటే రెండు రాంగ్ ఆన్సర్లను మనం వెతకాలి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ మిగిలిపోతుంది. సో గమనించండి అది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు బాయ్స్ ఉండాలి, అది కూడా ఉన్నది. రైట్, బాయ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏముండాలంటే హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ ఉండాలి. ఇది హ్యాజ్ అనేటువంటిది సింగులర్, సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. రైట్, ఇక్కడ హ్యావ్ ఉన్నది, సేమ్ సెంటెన్స్. వన్ ఆఫ్ ద, హీఈస్ వన్ ఆఫ్ ద, హీఈస్ వన్ ఆఫ్ ద బాయ్స్, ద బాయ్స్. హూ హ్యాజ్, ఇక్కడ హూ హ్యావ్ ఉన్నది, అంటే ఇక్కడ ప్లూరల్ ఉన్నది. రైట్, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతాది హీఈస్ వన్ ఆఫ్ ద, హీఈస్ వన్ ఆఫ్ ద బాయ్ అని ఉంది, సో బాయ్ కాదు బాయ్స్ అని ఉండాలి. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు దాని తర్వాత ఉండే వర్డ్కు ఎస్ ఉండాలి లేదా ఈఎస్ ఉండాలి, అంటే అది ప్లూరల్ ఉండాలి అని అర్థం. బాయ్ ఉంటే బాయ్స్ అని ఉండాలి, ఇక్కడ గర్ల్ ఉంటే గర్ల్స్ అని ఉండాలి, వన్ ఆఫ్ ద గర్ల్స్ అని ఉండాలి, వన్ ఆఫ్ ద బాయ్స్ అని ఉండాలి, వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అని ఉండాలి. సో ఆ విధంగా ప్లూరల్ వర్డ్ మాత్రమే ఇక్కడ ఉండాలి. రైట్, సో ఇక్కడ ఈ ఆప్షన్ బి ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్. నో సూనర్ హ్యాడ్ ద మ్యాచ్ స్టార్టెడ్ ఇట్ బిగాన్ రెయిన్. సో గమనించండి ఆప్షన్స్ వెన్, దాన్, దెన్, వైల్. సో గమనించండి ఇక్కడ నో సూనర్ ఎక్కడొచ్చినా దానికి జాయింటింగ్ వర్డ్ ఏముంటుందంటే ధ్యాన్ ఉంటుంది, THAN, ధ్యాన్. నో సూనర్ ధ్యాన్ అంటాం. సో ఓకే, సో ధ్యాన్, నో సూనర్ ధ్యాన్, రాదర్ ధ్యాన్, ఓకే ఆ విధంగా. సో అది లాజిక్. అక్కడ నో సూనర్ వస్తే దాని కాంబినేషన్లో జాయింటింగ్ వర్డ్ ఏమొస్తుంది? ధ్యాన్. అది కూడా గుర్తుపెట్టుకోండి, THAN మాత్రమే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం THEN అని కూడా ఇస్తాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్, EN కాదు. రైట్, నెక్స్ట్ ఇది క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ మోడల్. యూ డాష్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్. సో ఇక్కడ ఏ మోడల్ ఇచ్చాడు? ఆట్ టు ఇచ్చాడు, ఆట్ ఇచ్చాడు, షుడ్ టు ఇచ్చాడు, మస్ట్ ఇచ్చాడు, మస్ట్ టు. సో గమనించండి, ఆట్ టు అనేటువంటిది మాత్రమే ఉంటుంది తప్ప ఆట్ సింపుల్గా ఒకటి ఉండదు, ఉంటే అది మోడల్ అవ్వదు. సో ఇది రాంగ్. షుడ్ టు అసలుకే ఉండదు, మస్ట్ టు అసలుకే ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది ఆట్ టు. యూ ఆట్ టు రెస్పెక్ట్ యువర్ టీచర్స్. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. సో ఈ విధంగా లాజిక్స్ తోటి నేను గ్రామర్కు సంబంధించిన అన్ని టాపిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే నా ఛానల్లో ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రామర్ అవైలబుల్ అకార్డింగ్ టు ద సిలబస్ విచ్ ఈస్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్. సో దాని ప్రకారం ఉన్నాయి కాబట్టి తప్పకుండా చూడగలరు. రైట్, అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇఫ్ యూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ యట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ మై వీడియో. రైట్, సో ఈ మూడు తప్పకుండా చేయండి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. ఓకే, ఒకసారి చూద్దాం సెంటెన్స్. ద సీనరీస్ ఆర్ బ్యూటిఫుల్, ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్, సీనరీస్ ఈజ్ బ్యూటిఫుల్, సీనరీ ఈజ్ బ్యూటిఫుల్. ఏ సీనరీ ఈజ్ బ్యూటిఫుల్? సో ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటున్నాడు. రైట్, కరెక్ట్ సెంటెన్స్ చూద్దాము. రైట్, ఇక్కడ గమనించండి, సీనరీకి సీనరీస్ ఉండదు, సో ఇది రాంగ్.
ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్, ఇది ఓకే. ద సీనరీస్ ఉండదని చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా రాంగ్. సీనరీ తర్వాత సీనరీకి ముందు ఏ సీనరీ అని ఉపయోగించాం, ఎందుకంటే అది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి. సో ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఇది అవుతుంది. ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. కరెక్ట్ ప్రిపోజిషన్ చూస్ చేయమంటున్నాడు. ద ప్రిన్సిపాల్ కంగ్రాచులేటెడ్ మీ డాష్ మై సక్సెస్. ఇది కూడా ఫిక్స్డ్ ప్రిపోజిషన్కు సంబంధించింది. కంగ్రాచులేటెడ్ తర్వాత ఏమొస్తుంది? ఫర్, ఆన్, విత్, ఎట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కంగ్రాచులేటెడ్ లేదా కంగ్రాచులేషన్స్, ఇప్పుడు మనకిచ్చింది ఇది కదా కంగ్రాచులేటెడ్ అని. సో ఈ విధంగా కంగ్రాచులేషన్కు సంబంధించి వర్డ్ వచ్చిందంటే దాని తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వచ్చేసి ఆన్ అవుతుంది. ఈ ఆన్ కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఆన్. ద ప్రిన్సిపాల్ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్, ఆ విధంగా. సో ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశా, గుర్తుపెట్టుకోండి. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఎవ్రీ వన్ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ డాష్. ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది అంటున్నాడు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే సెంటెన్స్లో నెగిటివ్ ఉందా లేదా చూసుకుంటాం. అంటే నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ తీసేస్తాం, ఇక్కడ నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో యాడ్ చేస్తాం. అది ఫస్ట్ది. దాని తర్వాత ఇక్కడ ఉన్న ప్రొనౌన్ ఏంటిదని వెతుక్కుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? ఎవ్రీ వన్ ఇచ్చాడు. మరి ఎవ్రీ వన్ అంటే క్వశ్చన్ ట్యాగ్లో ఎవ్రీ వన్ అని రాయలేం కదా. సో అప్పుడు ఏం చేస్తాం మనము అంటే గమనించండి, దానికి సంబంధించి ఎవ్రీ వన్ అంటే ఎవ్రీబడి, ఓకే. కాబట్టి దాన్ని ఏం ఉపయోగించుకుంటామంటే దే ఉపయోగించుకుంటాం మనం. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు అని చెప్పేటప్పుడు దాన్ని ఏ ప్రాణంలోకి మార్చుకుంటాం? దే అనేటువంటి ప్రాణంలోకి మార్చుకుంటాం. సో ఆ విధంగా మనం గమనించుకోవాలి. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. దే ఉన్నది ఆన్సర్ అవుతుంది. హ్యావెంట్ దే, నెక్స్ట్ హ్యాజంట్ దే, హ్యావెంట్ వి, డీంట్ దే. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? హ్యాజ్ ఉన్నాడు. హ్యాజ్ కాబట్టి ఇక్కడ అది సింగులర్కి ఉపయోగిస్తాం, రైట్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమొస్తుందంటే హ్యావెంట్ దే అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. హ్యావెంట్ దే అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్, రైట్. కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. వన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్, వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్స్, వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ పేరెంట్స్, వన్ షుడ్ రెస్పెక్ట్ పేరెంట్స్. సో ఇందులో సంబంధం టోటల్గా లేకుండా, మీనింగ్ లేకుండా ఉన్నది ఇది. సో దీన్ని తీసేయండి. 3 మిగిలినాయి. 3 2 రాంగ్ అవుతాయి, 2 రాంగ్ ఆన్సర్లు అవుతాయి, 1 మాత్రమే కరెక్ట్ ఉంటుంది, రైట్. ఈ 2 రాంగ్లు ఏంటిది అని చూద్దాం. వన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్, వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్, ఓకే. వన్ షుడ్ రెస్పెక్ట్ హీజ్ పేరెంట్స్. ఇక్కడ హీజ్ అనేటువంటిది రాదు, ఇది కూడా రాంగ్ 1 ఉన్నప్పుడు. సో వన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ అనేటువంటిది రాదు. వన్స్ వన్ అని ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క అనే మీనింగ్ రావాలి కాబట్టి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన చూడండి, వన్, వన్స్. సో ఆ విధంగా ఉన్నటువంటిది అంటే బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఐ వెయిటెడ్ ఫర్ డాష్ అవర్. సో ఇక్కడ హెచ్ అనేటువంటిది సైలెంట్ కాబట్టి తర్వాత ఉన్నది ఓ, దాన్ని తెలుగులో రాసుకోవాలి కదా మనము, అవర్. ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఆర్టికల్ బిట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పదాన్ని కంపల్సరీ తెలుగులో రాసుకోవాలి. ఆ తెలుగులో రాసుకున్నప్పుడు తెలుగులో రాసుకున్నటువంటిది ఆ నుంచి అమహా వరకు కనుక ఉంటే అక్కడ యాన్ వస్తుంది. సో ఇక్కడ గమనించండి, ఇది ఉన్నది ఆ అంటే అది ఆ ఉన్నది అంటే ఏమొస్తుంది? యాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. కరెక్ట్ ప్రిపోజిషన్ను సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ద చైల్డ్ హిడ్ డాష్ ద టేబుల్, అండర్ ద టేబుల్, బిలో ద టేబుల్, బినిత్ ఆఫ్, ఇన్సైడ్ ఆఫ్. సో యూజువల్లీ టేబుల్కు మనం ఉపయోగించేది పదం ఏంటిదంటే అండర్. సో అండర్ ద టేబుల్, ద చైల్డ్ హిడ్ అండర్ ద టేబుల్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్.
unless you work hard you will fail, unless you will work hard you fail, unless you worked hard you fail. సో ఇందులో సంబంధం లేని సెంటెన్స్ను ఫస్ట్ తీసేద్దాం. గమనించండి, ఇది ఎట్టెట్న ఉన్నది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా మ్యాచింగ్ అవ్వట్లేదు, రైట్. సో గమనించండి, అన్లెస్ అంటేనే ఒకవేళ చెయ్యకపోతే, ఓకే, అలా కాకపోతే, కాబట్టి అన్లెస్ యూ డోంట్ వర్క్, ఓకే, హార్డ్ యూ విల్ ఫెయిల్. సో ఈ విధంగా మనం చెప్పాం, అన్లెస్ యూ డోంట్ వర్క్ ఆ విధంగా చెప్పాం. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ను సెలెక్ట్ చేయమని చెప్తున్నాడు. సో గమనించండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఫస్ట్ నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అది డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా ఎలా గుర్తుపడతామంటే ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఇవి కనుక లేకుండా ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ఈ విధంగా సెడ్ వాటితోటి ఉంటే, రైట్. ఇక్కడ గమనించండి, ద టీచర్ సెడ్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇది నిత్య సత్యం. టీచర్ చెప్పింది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని, అది నిత్య సత్యం, దాన్ని మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి జస్ట్ మనం ఇక్కడ దట్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో అది ఆన్సర్ అవుతుంది. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్డ్ అరౌండ్ ద సన్. ఇక్కడ మూవ్స్ ఉంది, ఇక్కడ మూవ్డ్ ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇది ఓకే. ద టీచర్ సెడ్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్, ఇక్కడ దట్ ఉపయోగించలే, ఇక్కడ దట్ ఉపయోగించలే కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. ద టీచర్ టోల్డ్ అసలు రాదు కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఓపెన్ ద విండో. ఇటువంటి బిట్సే మనకు ఎక్కువగా అడుగుతున్నాడు ఇంపరేటివ్ సెంటెన్స్ మీద. ఓపెన్ ద విండో. సో ఓపెన్ ద విండో అలా ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇచ్చినప్పుడు, ఓకే, అవి ఎలా అంటే ఇంకో ఈ విధంగా రాయాలి. లెట్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత బి రాయాలి, V3 రాయాలి. సో ఓపెన్ ద విండో ఒకసారి రాస్తూ చూడండి. ఓకే, ఇందులో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది, రైట్. సో గమనించండి, ఇది ఎలా స్టార్ట్ అవ్వాలట, ఫస్ట్ లెట్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఇది పక్కాగా నేర్చుకోవాలి. లెట్ తోటి ఉండాలి. ఓపెన్ ద విండో అన్నప్పుడు ఈ విధంగా ఇస్తే లెట్ తోటి స్టార్ట్ అయ్యేటువంటిది ఆన్సర్ అవుతుంది. లెట్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. లెట్ ద విండో. సో లెట్ ద విండో అంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం లెట్ తోటి చేస్తాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. సో గమనించండి, హీ ఈజ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. తెలుగులో రాసుకోవాలని చెప్పుకున్నావు కదా, యూ నీ వర్సిటీ కదా. సో ఆ నుంచి అంహా దాకా ఉంటే అక్కడ యాన్ వస్తుంది. సో ఉందా, ఇక్కడ యూ ఉన్నది, ఆ నుంచి అంహా మధ్యలో వస్తుందా, రాదు, అంటే అక్కడ ఏ ఆన్సర్ అవుతుంది. సో ఇది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. రేర్లీ వీ ఫైండ్ సచ్ హానెస్ట్ పీపుల్. Rarely do we find such honest people. Rarely we do find such honest people. Rarely did finding such honest people. సో ఇక్కడ గమనించే బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాస్కు సంబంధించి, ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించి పీడిఎఫ్ని నేను గ్రూప్లో షేర్ చేస్తాను. సో గ్రూప్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను వాళ్ళకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. జనరల్గా ప్రతి వీడియోకు వాట్సాప్ గ్రూప్కు సంబంధించినటువంటి లింక్ మొదటి కామెంట్లోనే ఉంటుంది. అక్కడ నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు.